నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో నిన్న రిజల్ట్ ప్రకారం కీలకంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన రిజల్ట్స్ చాలా కీలకంగా చాలా ఆసక్తికరంగా మారాయి. దీనికి కారణం ఏంటంటే కరీంనగర్, నిజామాబాద్ లాంటి ఏరియాల్లో బీజేపీ నాయకులు అక్కడ చాలా కీలకంగా బండి సంజయ్ కావచ్చు లేదా ధనంపూర్ అరవింద్ లాంటి వాళ్ళు దాన్ని చాలా ఎన్నికనికి చాలా కీలకంగా తీసుకోవడం ఇది ప్రధాన కారణం. ఇక్కడ కరీంనగర్ విషయంలో, నిజామాబాద్ విషయంలో ఏం జరిగింది అనేది చూడాలి. ఎందుకంటే ఏదైతే బీజేపీ నాయకత్వం బండి సంజయ్ కావచ్చు లేదా ధనంపూరి అరవింద్ కావచ్చు, ఏదైతే గెలుపు దిశగా మేము పోట్లాడుతున్నాం, ఖచ్చితంగా ఇక్కడ గెలుపు మాదే అని సవాల్ చేసిరో, అందులో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా హోరీగా వాళ్ళు కష్టపడినట్టుగా నిత్యం ప్రజల్లోకి వెళ్ళి ప్రయత్నాలు చేసిన అన్ని విధాల బీజేపీ పార్టీ గెలవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ హిందుత్వ ఎజెండాను కూడా ముందు పెట్టే ప్రయత్నం కూడా చేశారు బండి సంజయ్ గారు. ఏదైతే ఎంఐఎంకి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, రేవంత్ రెడ్డి పేరు మార్చుకోవాలని, రేవంత్ రెడ్డి ఉద్దినని మార్చుకోవాలని రకరకాల విమర్శలు ఇక్కడ కాంట్రవర్షియల్కి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కరీంనగర్, నిజామాబాద్ సంగతి ఏంటి, ఎన్ని కార్పొరేషన్లు గెలిచింది, అలాగే ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది అసలు చూద్దాం. ఊహించిన స్థాయిలో నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టిరా, బీజేపీ నాయకత్వానికి ప్రధానంగా పట్టం కట్టిరా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయం. కార్పొరేషన్లో దాదాపు 66 కార్పొరేషన్లు, 66 కార్పొరేషన్లో 30 బీజేపీకి వస్తే కాంగ్రెస్కి 14, బీఆర్ఎస్కి 9, ఎంఐఎంకి 3, ఇతరులు 10 మంది గెలవడం జరిగింది. ఇక్కడ ఎవరికి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చినట్టుగా కనపడట్లే. ఇక్కడ కొంత హంగు ఏర్పడే పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక కార్పొరేషన్స్ లో దాదాపు 30 స్థానాల్లో 30 డివిజన్లో బీజేపీ గెలవడం జరిగింది. ఇదొక మంచి విషయం అనుకుంటే, నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి 28 డివిజన్స్ లో బీజేపీ గెలిచింది, 17 డివిజన్స్ లో కాంగ్రెస్, 1 డివిజన్ లో బీఆర్ఎస్, 14 డివిజన్లో ఎంఐఎం. ఇక్కడ నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి ఎంఐఎం గట్టి పోటీ ఇచ్చినట్టుగానే కనపడతా ఉంది. ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చాలా గట్టి పోటీ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ ఈ 2 కార్పొరేషన్స్ ఎన్నికల్లో ప్రధానంగా డివిజన్ వైజ్ చూసుకుంటే ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ లో దాదాపు మంచిగానే స్కోర్ చేసినట్టుగా కనపడినప్పటికీ ఒక్కసారి మనం మున్సిపాలిటీల విషయంలో ఒకసారి వార్డు వైజ్ చూద్దాం. దాదాపు 1537 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది, బీజేపీ 335 వార్డులో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ 30 వార్డులకు గాను 16 వార్డులు కాంగ్రెస్, 8 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కేవలం 5 వార్డులు మాత్రమే బీజేపీ గెలవడం జరిగింది. జమ్మికుంట విషయానికి వచ్చేసరికి 10 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్, 4 బీజేపీ, 1 తెలంగాణ జాగృతి గెలవడం జరిగింది. ఇక్కడ హంగ్ ఏర్పడినట్టుగా కనపడతా ఉంది. ఇది జమ్మికుంటలో. చొప్పదండి విషయంలో కూడా సేమ్ అదే పరిస్థితిలో 10 స్థానాలు కాంగ్రెస్ గెలవడం జరిగింది, 1 బీఆర్ఎస్, 3 బీజేపీ, మజ్లీసు, ఇతరితర పార్టీలన్నీ కూడా 0. ప్రధాన పార్టీలు 3 కూడా అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా కనపడతా ఉంది. కాకపోతే చొప్పదండి కాంగ్రెస్ అకౌంట్ లోకి పోయిన పరిస్థితి. ఇక్కడ జమ్మకుంటలో మాత్రం హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కొంత తీర్పు అనేది మళ్ళీ పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు, మేయర్ పీఠాన్ని ఎవరు అధిగమిస్తారనేది ఇక చూడాలి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కరీంనగర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కరీంనగర్ లో ఊహించిన స్థాయిలో బండి సంజయ్కి రిజల్ట్ రాలేనట్టుగా కనపడతా ఉంది, ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల విషయంలో. మున్సిపల్ స్థానానికి సంబంధించి 16వ తారీఖు వీటికి సంబంధించిన ఎన్నిక ఉండబోతా ఉంది కావచ్చు, మేయర్ కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి ఇక డెసిషన్ ఉంది కాబట్టి పెండింగ్ లో. మరి ఆలోపు ఈ హంగుకు సంబంధించి ఏదైనా తేలితే ఈ హంగులో కీలకంగా వివరిస్తున్న బీఆర్ఎస్ కావచ్చు లేదంటే ఇతరతర పార్టీలు కావచ్చు, ఏవైతే ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయో ఇవి కావచ్చు, ఎవరికి పట్టం కడతారనే దాని మీద ఈ స్పష్టత వచ్చే పరిస్థితి. మరి ఈ హంగు అనేది ఎట్లా డీల్ చేస్తారు వీళ్ళంతా, ఇక ఇప్పటికే చాలా చోట్ల అక్రమంగా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనపడతా ఉంది అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని. మరి ఈ నేపథ్యంలో బెదిరింపులు వీటికి ఎప్పుడు ఎక్కువ తావు వస్తున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి ఒకసారి చూడాలి ఎట్లా ఉంటుందో. నిజామాబాద్ విషయానికి ఒకసారి చూద్దాం. నిజామాబాద్ మున్సిపాలిటీలు చూస్తే
నిజామాబాద్ లో బోధన్ 38 వార్డులు ఉంటే 17 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది, 5 వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ 3 వార్డులు, మజ్లిస్ 12, ఇతరులు 1. ఇక్కడ హంగ్ ఏర్పడిన పరిస్థితి చూడొచ్చు. సో క్లియర్ గా ఇక్కడ మజ్లిస్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ కనపడింది, కానీ అక్కడ హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఇక రిజల్ట్ పెండింగ్ లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆర్మూర్ విషయంలో కూడా ఇక్కడ ఆర్మూర్ లో కీలకంగా ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా. ఆయన కూడా చాలా బలంగా ప్రచారం చేసి చాలా టార్గెటెడ్ గా 21 సంవత్సరాల అమ్మాయిని అక్కడ నిలబెట్టడం జరిగింది ఒక వార్డులో. సో అక్కడ విషయానికి వచ్చేసరికి 19 కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఒక మజ్లిస్, ఇక ఇతరులు 3 గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ ఆర్మూర్ లో కాంగ్రెస్ చేజిక్కించుకున్నట్టుగా కనపడతా ఉంది. ఆరూరి రమేష్ సో ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఆయన సంబంధించిన అభ్యర్థులే గెలుపొందినట్టుగా కనపడతా ఉంది. భీమ్గల్ విషయంలో ఇక్కడ బీఆర్ఎస్ కి వస్తుందనే క్రమంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. బీఆర్ఎస్ నాయకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు భీమ్గల్ లో. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డికి అక్కడ మంచి పట్టు ఉన్న ఏరియా. మరి ఈ నేపథ్యంలో భీమ్గల్ విషయానికి వచ్చేసరికి 12 వార్డులకు గాను 8 కాంగ్రెస్ కి వస్తే బీఆర్ఎస్ 4, బీజేపీ కానీ ఇతర పార్టీలకు ఎక్కడ లేదు. ఇక్కడ పోటీ క్లియర్ గా కనబడతా ఉంది, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి క్లియర్ గా ఉంది. సో ఇంకా కామారెడ్డి విషయానికి వచ్చేసరికి కామారెడ్డిలో 19 కాంగ్రెస్ కి వస్తే 11 బీఆర్ఎస్ కి వచ్చినాయి, 16 బీజేపీకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ 3 ఇతర పార్టీలు గెలవడం జరిగింది, ఇండిపెండెన్స్. ఇక్కడ కూడా హంగ్ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడం వల్ల హంగ్ ఏర్పడిన పరిస్థితి. ఇక బాన్స్వాడ విషయానికి వస్తే బీఆర్ఎస్ 11 వస్తే బీఆర్ఎస్ 3 వస్తే కాంగ్రెస్ 11, బీజేపీ 3, 1 ఎంఐఎం మజ్లిస్ కి పడిన పరిస్థితి, 1 ఇండిపెండెన్స్ గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ చేజిక్కించుకున్నారు, చాలా క్లియర్ గా బాన్స్వాడ కనపడతా ఉంది. బిచ్కుందలో 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిస్తే 2 స్థానాలు, కేవలం 2 స్థానాల్లో బీఆర్ఎస్, ఇతర పార్టీలకి ఏది ఎక్కడ కూడా బోని కొట్టినట్టుగా కనపడలేదు. కాబట్టి సో ఈ 2 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా కనపడతా ఉంది. కేవలం 2 బీఆర్ఎస్ కి పడ్డం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎల్లారెడ్డి విషయంలో 12 స్థానాలకు గాను 10 స్థానాలు కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్. సో చాలా చోట్ల నిజామాబాద్ విషయంలో చాలా చోట్ల ఇక్కడ బోధన్ కావచ్చు లేదా కామారెడ్డి కావచ్చు, ఇక్కడ హంగ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రిజల్ట్ కూడా కొంత పెండింగ్ లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. సో చూడాలి ఈ హంగ్ నేపథ్యంలో ఎంత కీలకం కాబోతా ఉన్నాయి, వీళ్ళ రిజల్ట్ ఎట్లా ఉండబోతా ఉంది. ఇంకా 2 రోజులే టైం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఈరోజు 14. సో ఎల్లుండ దీనికి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఎవరు జిహెచ్ఎంసీ మేయర్, ఎవరు చైర్పర్సన్స్ ఉంటారు, కార్పొరేషన్ చైర్పర్సన్ ఎవరు ఉంటారు, వైస్ చైర్మన్ ఎవరు అనేది ఇక ఎల్లుండ నిర్ధారించబోతా ఉన్నారు. సో ఇది ఏదున్నా కూడా ఈ రోజు రేపే వీళ్ళకి టైం ఉంది. హంగ్ కి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించిన స్థానాల్లో కావచ్చు, వీళ్ళు బుజ్జగించాల్సిన టైం ఇక ఈ రోజు రేపు ఈ 2 రోజులే టైం ఉంది. కాబట్టి చూడాలి ఈ లోపు బుజ్జగించడంలో ఎంతమంది బీఆర్ఎస్ కి వెళ్తారు, ఎంతమంది కాంగ్రెస్ కి సపోర్ట్ గా వస్తారు అనేది చూడాలి. సో ఏదేమైనా కూడా నిజామాబాద్ అలాగే కరీంనగర్ ఈ 2 కూడా స్పష్టమైన మెజార్టీ చేజిక్కించుకోలేని పరిస్థితిలో కనపడతా ఉంది. సో కరీంనగర్ మరియు నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే నిజామాబాద్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అంటే 31 సీట్లు రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ హవా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 66 పార్టీలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామగుండం, మహబూబ్ నగర్ మరియు నల్గొండ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. బీఆర్ఎస్ సుమారు 13 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. సిరిసిల్ల వంటి చోట్ల ఆ పార్టీ తన ఉనికి చాటు చేసుకుంది. గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. సో ఇక హుజూరాబాద్, చొప్పదండి వంటి చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ కరీంనగర్ లో ఇక్కడ ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇక్కడ ఈ 2 చూసుకుంటే ఒక్కసారి ఈ 2 కూడా హుజూరాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, ఇక్కడ ఆర్మూరు కావచ్చు, బోధన్ కావచ్చు, వీళ్ళు స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏరియా బీజేపీ నాయకులు. మరి ఎందుకు అంతగానం వాళ్ళకి అనుకున్న రిజల్ట్ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఏమైతుంది, బీజేపీ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి తక్కువ ఉంది. అక్కడ ఎంపీగా వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మరి బీజేపీ పార్టీని నమ్మక ఓటేయలేదా అనేది తెలియదు. సో ఈ క్రమంలో
కొంత వాళ్ళకి ఎదురు దెబ్బ అని కూడా అనుకోవచ్చు ఆ నాయకత్వానికి, అంటే నిజామాబాద్ కావచ్చు లేదా ఇటు కరీంనగర్. సో ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకటి.